ఆగిపోతాయివే చటకా వచ్చక చాలి ఉండదు నడిచి వస్తున్నా. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ పీస్ సెట్ అయితే ఒకటైతే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఆ ఫుల్ పీస్ సెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంపోర్ట్ చేసుకోకముందే నేను ఇచ్చిన ఫాంట్ అయితే మీరైతే దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదా మనకేమవుతుందంటే మనమైతే మాన్యువల్గా ఒక్కొక్క ఫాంట్ అయితే టెక్స్ట్ పెట్టుకొని ఈ విధంగా క్లిక్ చేసుకొని మరీ యాడ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్టే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. ఫస్టే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకునేస్తే ఆ ప్రాబ్లం అయితే మనకైతే రాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. దానికన్నా ముందు ఒకటి చెప్పేది మర్చిపోయాను. నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే నా ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఒక ఛానల్ ఉంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ధరణి ఎడిటోగ్రఫీ తెలుగు అని చెప్పేసి అయితే కొత్త ఛానల్ అయితే పెట్టానుగా. ఇప్పుడు మీరు చూసేది ఆ ఛానల్. కానీ ధరణి ఎడిటోగ్రఫీ అనేసి ఒక ఛానల్ ఉంది. దాంట్లో అయితే ఈరోజు ఒక ఫిష్ వీడియో అయితే ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాం. ఫిష్ వీడియో అన్బాక్సింగ్ అయితే ఆ ఛానల్లో కానీ కొంచెం సపోర్ట్ చేయండి. దీంట్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, మీరైతే ఫస్ట్లోకి అయితే వచ్చేయండి. ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తాయి. ఈ 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే మనమైతే 1 బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసుకున్నా పర్లేదు, లేదా 2 బ్యాక్గ్రౌండ్స్ మనకైతే ఇచ్చేసుకున్నా పర్లేదు. అంటే హైడ్ నుంచి తీసుకున్నా పర్లేదు, మనకి 1 పెట్టుకున్నా పర్లేదు, 2 పెట్టుకున్నా పర్లేదు. నేనైతే 2 పెట్టేశాను. ఒకవేళ మనకి స్టోరేజ్ తక్కువ ఉంటే 1 రిమూవ్ చేసి డిలీట్ చేసేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మీడియాలోకి వెళ్ళేసి మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇందులో మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేయండి. నేనైతే నాకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. మనకైతే బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యేది మాత్రం యాడ్ చేయండి. ఈ వీడియో మనకు ఉండేది 18 సెకండ్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఇక్కడ 18 సెకండ్స్ నుంచి అయితే మనకైతే కెమెరా యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది. మనకైతే ఇక్కడ చూడండి ఈ 18 సెకండ్స్ ఉందిగా, ఈ కెమెరా యానిమేషన్ అయితే మనకైతే ఫస్ట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే యాడింగ్లో అయితే ఉంటుంది. కానీ మనం ఈ కెమెరాని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది చేసుకునేది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇంకా చూడండి కెమెరా యానిమేషన్ అయితే తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు మనకి 18 సెకండ్స్ వరకే ఉంది. వీడియో మాత్రం 18 సెకండ్స్ వరకే ఉంటుంది, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి నేనైతే ఫోటో అయితే పెట్టానుగా, మీరైతే కెమెరా యానిమేషన్ అయితే ఆఫ్ చేసే పెట్టుకోండి. ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇంకా చూడండి కరెక్ట్గా ఈ పొజిషన్లో అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు ఫోటో సరిపోలేదు, మీకు ఏమైనా మార్చుకోవాలనిపిస్తే ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీరైతే ఏమైనా యాడ్ చేసుకోవాల్సి అంటే యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి టైల్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోండి. ఇంకా చూడండి నేనైతే టైల్స్ ఎఫెక్ట్స్ జస్ట్ చూపిస్తున్నాను, నాకైతే మ్యాక్సిమం అవసరం అయితే లేదు, మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే చేశాను. ఇక చూడండి టైల్స్ ఎఫెక్ట్లో మీరు ఏం చేస్తారంటే మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఈ టైప్లో అయితే మీరైతే జస్ట్ మిర్రర్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మీ క్రాప్, నెక్స్ట్ మీ మిర్రర్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కాకుండా మనకైతే కింద మాత్రం వచ్చేలాగా ఇక్కడ చూడండి ఈ టైప్లో ఇక్కడ ఈ విధంగా వచ్చిందంటే కంటిన్యూ అయినట్టు ఉంటుంది. లేదా మీకు ఏమవుతుందంటే ఇదైతే అవుతుంది. మనమైతే దాన్ని అయితే యాంగిల్ చేంజ్ చేసుకొని అయితే కింద పెట్టుకునేస్తే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే పెట్టాను. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు కావాలంటే యాడ్ చేసుకొని దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంది. నాకైతే సెట్ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ అయితే చూపించాను మీకు అంతే. మ్యాక్సిమం మీరు మిర్రర్ ఆన్ చేసుకునేసారంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ కింద మాత్రం ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది. నాకైతే కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి నేనైతే దాన్ని అయితే వెళ్ళడం లేదు దాని జోలికి అయితే. ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి అయితే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే చెక్ చేయడం అంటే మీకు అసలు సైడ్కి వెళ్ళి పెట్టుకోవడం అలా అయితే చెక్ చేయండి. ఇంకా చూడండి మనం అయితే ఫోటో కానీ ఆఫ్ చేసాము, కెమెరా యానిమేషన్ ఆఫ్ చేసాము. ఇప్పుడు ఈ 2 ఆన్ చేశాను. ఇంకా చూడండి ఇలా అయితే వచ్చింది. ఇందులో మీరు ఏం చేస్తారంటే తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఇందులో మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కొంచెం తగ్గించుకోవాలి మ్యాక్సిమము. ఇలా అయితే చెక్ చేసుకోండి. ఎలా తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇందులో ఏమంటే తగ్గించుకోవడమే చాలా ఉంది మనకి. ఇక్కడ చూడండి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇంకా చూడండి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఒక కీ అయితే ఇచ్చేయండి. మనకి తగ్గించుకోవడం పెంచుకోవడం అలాంటి టైప్లో అయితే ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్నామంటే మనకు అది ఒక కీ లాగా అయితే అయిపోతుంది. ఇంకా చూడండి ఇది ఒక కీ లాగా అయితే అయింది.
నెక్స్ట్ ఇంకొంచెం మూవ్ చేశారంటే మనకైతే ఎక్కడైతే కీ కావాలో అక్కడ పెట్టుకోండి. ఇక్కడ మనకి కీ కావాలనుకోండి, ఇక్కడ కీ పెట్టుకోండి. కొంచెం పక్కకు మూవ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఈ విధంగా తగ్గించుకోండి లైట్గా అయితే. ఇంకా చూడండి ఇప్పుడు తగ్గిస్తున్నా చూడండి. ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత కొంచెం పైకి పెట్టుకోండి లైట్గా. ఈ విధంగా పైకి పెట్టుకోండి. ఇంకొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. జస్ట్ మనకి ఫేస్ కనిపించేలాగైతే తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ అయితే ఇవ్వండి, సరిపోతుంది. ఇక చూడండి ఏ విధంగా అయితే మీరు ఎక్కడెక్కడ తగ్గించుకోవాలనుకుంటున్నారో అక్కడక్కడ తగ్గించుకోండి. ఎక్కడెక్కడ పెంచుకోవాలనుకుంటున్నారో అక్కడైతే పెంచుకోండి. ఇక్కడ పెంచుకోవాలనుకుంటున్నా కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళేసి ఒక కీ వేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇందులో అయితే పెంచుతున్నాను. ఒకవేళ మనకి ఇందులో స్లోగా పెరుగుతుందంటే మనకైతే హ్యాంగ్ అయ్యేటట్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఫోటోని మాన్యువల్గా అయితే పెంచుకొని ఇక్కడైతే పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అయితే మనకైతే సెట్ అవుతుంది. లేదా మాకు కీ ఏమీ అవసరం లేదనుకుంటే నార్మల్గా అలానే పెట్టేసా సరే, మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే వస్తుంది వీడియో అని చెప్పేసి అయితే. ఇక చూడండి వీడియో ఎండ్ అయితే ఈ టైప్లో అయితే వచ్చింది. మీరు ఈ టైప్లో అయితే ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ ఇచ్చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.